ఓం శాంతి 7/7/24 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 11/11/20. ఈరోజు బాబా యొక్క మధురాతి మధురమైన మహావాక్యాలు. సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత అనే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత అనే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఈరోజు బాప్దాదా తమ అతి పవిత్రులు, అతి ఉన్నతులు, అతి అదృష్టవంతులు, అతి మధురాతి మధురమైన వారు అయిన తమ పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలో ఎప్పటికప్పుడు హోలియెస్ట్ ఆత్మలు ఉంటారు. మీరు కూడా హోలియెస్ట్, కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రకృతి జిత్తులుగా అయ్యి ప్రకృతిని కూడా సతో ప్రధానంగా తయారు చేస్తారు. మీ పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సతో ప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తుంది. మన యొక్క పవిత్రత యొక్క శక్తి ఏం చేస్తుంది? ప్రకృతిని కూడా సతో ప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తుంది. కనుకనే మీ అందరూ ప్రకృతితో తయారైన ఈ శరీరాన్ని కూడా పవిత్రమైన దాన్ని ప్రాప్తి చేసుకుంటారు. మీ పవిత్రతా శక్తి విశ్వంలోని జడము చైతన్యము అయిన అన్నిటినీ పవిత్రంగా తయారు చేస్తుంది. కనుకనే మీకు శరీరం కూడా పవిత్రమైంది ప్రాప్తిస్తుంది. ఆత్మ కూడా పవిత్రం, శరీరం కూడా పవిత్రం, మరియు ప్రకృతి సాధనాలు కూడా సతో ప్రధానంగా పావనంగా ఉంటాయి. ఎక్కడ? సత్యయుగంలో. ఇక్కడైతే అలా లేదు కదా. బాబా అంటున్నారు, కనుక విశ్వంలో అతి పవిత్రులైన ఆత్మలు మీరు. అతి పవిత్రమైన హోలీస్ట్ వారేనా? మేము విశ్వంలో అతి పవిత్రమైన ఆత్మలమని స్వయాన్ని భావించుకుంటున్నారా? అతి ఉన్నతమైన వారు కూడా ఎందుకని ఉన్నతులు? ఎందుకంటే ఉన్నతోన్నతుడైన భగవంతుడిని తెలుసుకున్నారు. ఉన్నతోన్నతమైన బాబా ద్వారా ఉన్నతోన్నతమైన ఆత్మలుగా అయ్యారు. సాధారణమైన స్మృతి, వృత్తి, దృష్టి, కృతి అన్నీ మారిపోయి శ్రేష్ఠ స్మృతి స్వరూపంగా, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ దృష్టిగా అయ్యాయి. ఎవరినైనా కలిసినప్పుడు ఏ వృత్తితో కలుస్తారు చెప్పండి? సోదరత్వపు వృత్తితో కదా, ఆత్మీక దృష్టితో, కళ్యాణ భావనతో, ప్రభు పరివారం అన్న భావనతో కలుస్తారు. కనుక ఉన్నతోన్నతమైన వారు అయ్యారు కదా, మారిపోయారు కదా. జ్యోతిష్కులు ఎవరు మీ భాగ్యరేఖను గీయలేరు. జ్యోతిష్కులు ఎవరు కూడా మన భాగ్యరేఖను గీయలేదట. స్వయం భాగ్యవిధాత మీ భాగ్యరేఖను గీశారు. ఎంత భాగ్యం మంది కదా, ఎంత అదృష్టం చెప్పండి. స్వయంగా భాగ్యవిధాత, భాగ్యానికి దాత అయిన భగవంతుడే మన యొక్క భాగ్యరేఖను గీశారట. ఇంకా మనకి లోటేంటి? మరియు ఎంత పెద్ద గ్యారెంటీ ఇచ్చారు? ఎంత పెద్ద గ్యారెంటీ ఇచ్చారు చెప్పండి? 21 జన్మల అదృష్ట రేఖకు అవినాశి గ్యారెంటీని తీసుకున్నారు. ఒక్క జన్మ కాదు, 21 జన్మలు ఎప్పుడూ దుఃఖము, అశాంతులు అనుభూతి కలగదు. సదా సుఖంగా ఉంటారు. జీవితంలో 3 విషయాలు కావాలి. అవేంటంటే, ఫస్ట్ది ఆరోగ్యం, సెకండ్ సంపద, 3 మరియు సంతోషం. ఆరోగ్యం ఉండి సంపద ఉందనుకోండి, సంతోషం ఉంటుంది. కానీ కలియుగీ ప్రపంచంలో ఆరోగ్యం ఉంటే సంపద ఉండట్లేదు, సంపద ఉంటే ఆరోగ్యం ఉండట్లేదు. అన్నీ ఉన్నవాడు అరగక బాధపడుతున్నాడు, ఏమీ లేనివాడు లేక బాధపడుతున్నాడంటే వాడికి తినలేక బాధపడుతున్నాడు. వీడు ఉండి వాడు లేక తినడానికి లేక బాధపడుతున్నాడు, వీడు ఉండి తినలేక బాధపడుతున్నాడు. అంటే ఈ కలియుగీ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక దానివల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. అదే స్వర్గంలో అయితే ఆరోగ్యం ఉంటుంది,
సంపద ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ మూడు మీకు తండ్రి ద్వారా వారసత్వంగా ప్రాప్తించాయి. ఇంకేం కావాలి చెప్పండి? 21 జన్మలకు గ్యారెంటీ కదా. ఈ కార్డు ఎన్ని జన్మలకి? 21 జన్మలకి అర్ధకల్పం. అందరూ గ్యారెంటీని తీసుకున్నారా? వెనక ఉన్నవారికి గ్యారెంటీ లభించిందా? అందరూ చేతులెత్తుతున్నారు. చాలా మంచిది. సంతానంగా అవ్వడం అనగా బాబా ద్వారా వారసత్వం లభించడం. పిల్లలుగా అవ్వలేదా? అవుతున్నారా? చెప్పండి. పిల్లలుగా అవ్వలేదా? అవుతున్నారా? ఏమంటారు? పిల్లలుగా అవుతున్నారా లేక అయిపోయారా? ఏమంటారు? అయిపోయాం కదా. ఇప్పుడే కాదు, బాబాని ఎప్పుడైతే మనం ఫస్ట్ ఆత్మ పరమాత్మ కోసం తెలుసుకున్నాం అప్పుడే బాబాకి పిల్లలుగా అయిపోయాం. బాబా ఆస్తికి ఏమైపోయాం? వారసులు అయిపోయాం కదా. పిల్లలుగా అవ్వడం అనేది ఉండదు. జన్మ తీసుకోగానే ఏమైపోయారు? పిల్లలుగా అయిపోతారు. జన్మిస్తూనే తండ్రి వారసత్వానికి ఏమవుతారు? అధికారులుగా అయిపోయారు. బాబా ద్వారా ఇప్పుడు ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు. మళ్ళీ మీరు అతి ధనవంతులు కూడా. బ్రాహ్మణ ఆత్మలు, క్షత్రియులు కాదు. బాబా అంటున్నారు మీరెవరు? అతి ధనవంతులు కదా. అలాగే బ్రాహ్మణ ఆత్మలు, క్షత్రియులైతే కాదు, బ్రాహ్మణులు. నేను శ్రేష్ఠ ఆత్మను, నేను ఫలానాను కాదు, ప్రపంచంలోకెల్లా సంపన్నమైన ఆత్మనని బ్రాహ్మణాత్మ నిశ్చయంతో అనుభవం చేసుకుంటుంది. చెప్తారా? నేను భగవంతుడికి ఏకైక సంతానాన్ని, భగవంతుడు నా వాడు అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అంటారో, భగవంతుడు ఆస్తికి వారసులు ఎవరు? మనమే. మనకన్నా కోటీశ్వర్లు ప్రపంచంలో ఇంకెవ్వరు ఉండరు కదా. ప్రపంచంలోకెల్లా సంపన్నమైన ఆత్మను కదా అనే నిశ్చయం నష ఉందా అని అడుగుతున్నారు బాబా. ఉందా? మరి బ్రాహ్మణులుగా అయ్యారంటే ప్రపంచంలోనే అతి ధనవంతులైనట్లు. ఎందుకంటే బ్రాహ్మణాత్మలకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులో కోట్లాను కోట్ల సంపాదన కలుగుతుంది. బ్రాహ్మణాత్మలకి భగవంతుడికి పిల్లలుగా అవ్వడం ద్వారా వేసే ప్రతి అడుగులోనూ కోట్లాను రెట్ల సంపాదన అంట. ఇంకెవరికైనా వస్తుందా ఇంత సంపద? మరి రోజంతట్లో ఎన్ని అడుగులు వేస్తుంటారు? ఆలోచించండి. ఎన్ని అడుగులు మీరు బాబా స్మృతిలో వేస్తే అన్ని అడుగులకి కోట్లాని కోట్ల సంపద జమ అవుతుందంట. మరి అందుకని వేసే ప్రతి అడుగు కూడా ఎవరి స్మృతిలో వేయాలి? బాబా స్మృతిలో వేయాలి. ప్రతి అడుగులో పదమాలు కోట్లు అంటే రోజంతట్లో ఎన్ని కోట్లు అవుతాయి చెప్పండి? మరి లెక్క పెట్టగలరా? బాబా ద్వారా ఇటువంటి ఆత్మలుగా అయ్యారు. నేనెవరిని, ఎటువంటి బ్రాహ్మణాత్మను అన్నదాన్ని గుర్తు పెట్టుకోవడమే భాగ్యం. ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి మస్తకంపై మెరుస్తున్న భాగ్య సితారాన్ని చూస్తున్నారు. మీరు కూడా మీ భాగ్యరేఖను చూసుకుంటున్నారా? బాప్దాదా పిల్లలను చూసి సంతోషిస్తారా లేక పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారా? ఎవరు సంతోషిస్తారు చెప్పండి? బాబా అడిగే ప్రశ్నకి పిల్లలు హుషారుగా సమాధానం చెప్తే బాబా కూడా అనిపిస్తుంది నా పిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది అని. అందుకని బాబాకి పిల్లలు చూసి సంతోషమా లేక పిల్లలకి బాబాను చూసి సంతోషమా? ఎవరు సంతోషిస్తారు? బాబానా లేక పిల్లలా? ఎవరు చెప్పండి? పిల్లలు సంతోషిస్తారు. అవునా? బాబా సంతోషించరా? బాబా అడుగుతున్నారు మరి పిల్లలు సంతోషిస్తారని చెప్తున్నారు. మరి బాబా సంతోషించరా? బాబా పిల్లలు చూసి సంతోషిస్తారు, పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారు కదా. తండ్రిని కలుసుకుంటున్నామనే ఆనందం పిల్లలకి, పిల్లల్ని కలుసుకుంటున్నామనే ఆనందం తండ్రికి. ఇరువురు సంతోషిస్తారు. ఎందుకంటే ఈ ప్రభు మిలనం, ఈ పరమాత్మ ప్రేమ, ఈ పరమాత్మ వారసత్వం, ఈ పరమాత్మ ప్రాప్తులు ఇవన్నీ ఇప్పుడే ప్రాప్తిస్తాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఉండదు. అందుకనే ప్రతి ఒక్కళ్ళం కూడా మధువనం ఏంటి? మన యొక్క అలౌకిక పుట్టినిల్లు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఎక్కడికి వెళ్ళాలి? బాబా ఇంటికి వెళ్ళాలి. బాబా అంటున్నారు ఈ పరమాత్మ ప్రాప్తులు ఇవన్నీ ఇప్పుడే ప్రాప్తిస్తాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఉండవు అన్నది పిల్లలకు తెలుసు. బాప్దాదా ఇప్పుడు కేవలం ఒక్క విషయాన్ని
పిల్లలకి రివైజ్ చేయిస్తున్నారు. అది ఏ విషయమై ఉండొచ్చు? అర్థం చేసుకున్నారు? ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి అన్నదానినే దాదా రివైజ్ చేయిస్తున్నారట. ఇది విశ్వ ఆత్మలనే మాటలు. కానీ సమీపంగా తీసుకువచ్చేది ఎవరు? మీరా లేక మరెవరైనా? సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేది పిల్లలైన మీరేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు బాబా. ఇటువంటి మనోహరమైన శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేది మీరందరేనా? ఒకవేళ అవును అన్నట్లయితే చేతులెత్తండి. మేమే తీసుకువస్తామని అన్నట్లయితే ఏం చేయమంటున్నారు బాబా? చేతులెత్తండి కదా. మనం మురళి వినేటప్పుడు ఏమనుకోవాలి? బాబా ఎదురుగా డైమండ్ హాల్లో కూర్చున్నాం, బాబా నాకు చెప్తున్నారు, నేను వింటున్నాను అనుకోవాలి. అచ్చా, మరొక విషయం కూడా ఉంది. ఏంటది చెప్పండి? దాన్ని కూడా తెలుసుకున్నారు, అందుకనే నవ్వుతున్నారా? బాబా అడుగుతున్నారు. అవును అంటే చేతులు ఎత్తారు, బాగుంది. మరొక విషయం కూడా ఉందట, దాన్ని కూడా తెలుసుకున్నారు, అందుకే నవ్వుతున్నారా అని అడుగుతున్నారు బాబా. నవ్వుతున్నారా మరి? అచ్చా, దాని తారీఖేది? తారీఖునైతే ఫిక్స్ చేయండి, సమయం సమీపంగా తీసుకొస్తారు. సరే, దానికి డేట్ ఏంటి కదా, తారీఖు ఫిక్స్ చేయండి కదా. ఇప్పుడు విదేశీల టర్న్ జరగాలి అని తారీఖు ఫిక్స్ చేశారు కదా. ఈ తారీఖునైతే ఫిక్స్ చేశారు, మరి సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే ఆత్మలారా చెప్పండి, దీని తారీఖేది? మరి మిలనాలకైతే ఈ మిలనంలో విదేశీయులు, ఈ మిలనంలో వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి డేటు ప్రకారంగా ఫిక్స్ అయి ఉంటుంది ప్రతిదీ. అలాగే మరి సమయాన్ని సమీపంగా తీసుకురావడానికి కూడా డేట్ పెట్టండి పిల్లలు అని చెప్తున్నారు బాబా. ఆ తారీఖు కనిపిస్తుందా? ముందు మీ దృష్టిలోకి వస్తేనే తర్వాత విశ్వంలోకి వస్తుంది. బాప్దాదా అమృతవేళ విశ్వంలో తిరుగుతున్నప్పుడు అన్నిటినీ చూసి విని బాప్దాదాకి దయ కలుగుతుందట. ఆనందంలో కూడా ఉన్నారు, కానీ ఆనందంతో పాటు అయోమయంలో కూడా ఉన్నారు. కనుక దాత పిల్లలైన ఓ మాస్టర్ దాతల్లారా, మీ మాస్టర్ దాతత్వపు పాత్రను ఎప్పుడు తీవ్రగతితో విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు? లేక ఇప్పుడు పరదా లోపల తయారవుతూ ఉన్నారా? చెప్పండి, పరదా లోపలే ఉన్నారా? ఎప్పుడు వస్తారు? ఏర్పాట్లు చేస్తూ ఉన్నారా? విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలారా, ఇప్పుడు విశ్వంలోని ఆత్మలపై దయ చూపించండి. ఇది జరగవలసిందే. ఇదైతే నిశ్చయమైపోయింది మరియు జరగవలసింది కూడా. నిమిత్త ఆత్మలైన మీ ద్వారానే కాక ఆలస్యం ఏ విషయంలో జరుగుతుంది? నిమిత్త ఆత్మలైన మీ ద్వారానే, కానీ ఆలస్యం ఏ విషయంలో జరుగుతుంది? బాప్దాదా ఈ మహోత్సవాన్ని చూడాలనుకుంటున్నారట. బ్రాహ్మణ పిల్లలైన ప్రతి ఒక్కరి హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణతల జెండా ఎగురుతున్నట్టు కనిపించింది. ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణాత్మ మనసులో సంపూర్ణత అనే జెండాను ఎగరవేస్తారో, అలా ఇప్పుడు శివశక్తి పాండవ అవతరణ యొక్క నినాదము వెలువడాలి. శివశక్తులు వెలిసెను అని ఒక పాటను వేస్తారు కదా, శివశక్తులే వెలిసినని ఒక పాట వేస్తారు కదా, ఉంది కదా పాట. అలా ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఆ స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి అంటున్నారు బాబా కదా. పాట కాదు, ఇప్పుడు ఏం చేయాలి? మీరు తయారైపోవాలి అని చెప్తున్నారు. శివునితో పాటు శక్తులు పాండవులు ప్రత్యక్షమయ్యారు అన్న ఈ పాటను విశ్వంలో పాడుకోవాలి. పరదా లోపల ఎంతవరకు ఉంటారు? పరదా లోపల ఉండడం మంచిగా అనిపిస్తుందా? కొంచెం మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించినప్పుడు పరదాను తొలగించేవారు ఎవరు? బాబా తొలగిస్తారా? ఎవరు తొలగిస్తారు? డ్రామా తొలగిస్తుందా లేక మీరు తొలగిస్తారా? మీరు తొలగించే పని అయితే ఇక ఆలస్యం ఎందుకు? మీరే తొలగించేటప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి? పరదాలో ఉండడం మంచిగా అనిపిస్తుంది అని అనుకోవాలా అని అడుగుతున్నారు బాబా. బాప్దాదాకి ఇప్పుడు కేవలం ఈ ఒక్క శ్రేష్ఠ ఆశనే ఉందట. ఓహో వచ్చేసారు అని అందరూ ఈ పాటను పాడాలట. ఇది వీలవుతుందా? చూడండి,
దాదీలు వీలవుతుంది అని అందరూ చెప్తున్నారు. మరి ఎందుకని జరగడం లేదు? కారణం ఏంటి? అందరూ చెప్పినా కానీ ఎందుకని అవ్వడం లేదు? అందరూ సంపన్నంగా అవ్వలేదు. ఎందుకని సంపన్నం అవ్వలేదు కదా? వీలవుతుంది అంటే వీలవుతుంది అంటున్నారు, బాగుంది. మరి మళ్ళీ ఆగిపోతుంది, ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంకా తయారవ్వలేదా? ఎందుకని సంపన్నం అవ్వలేరు? తారీఖు చెప్పండి కదా బాబా అంటున్నారు. తారీఖునైతే బాబా చెప్తారు. బాప్దాదా యొక్క మహామంత్రం గుర్తుందా? బాప్దాదా ఏమంటారు? ఎప్పుడో కాదో ఇప్పుడే. బాబా ఫైనల్ తారీఖుని మీరే చెప్పండి అని దాదీ గారు అంటున్నారు. దాదీ అన్నారట, బాబా లాస్ట్ డేటు మీరే చెప్పండి అని. మంచిది, బాప్దాదా చెప్పిన తారీఖు మిమ్మల్ని మీరు మలుచుకొని పూర్తి చేస్తారా? మరి నేను చెప్తాను, బాగుంది, మరి చెప్పిన తారీఖు మీరు పూర్తి చేయగలరా? మీరు తారీఖుని ఇచ్చినట్లయితే ఎవరూ కింద మీద చేయరు. అభినందనలు. అచ్చా, ఇప్పుడు తారీఖుని చెప్తున్నాం, చూసుకోండి, చూడండి. బాప్దాదా దయాహృదయులు కనుక తారీఖుని చెప్తున్నారు, శ్రద్ధగా వినండి. అర్థమైందా? బాబా తారీఖు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు. బాబా అందరూ బాగా వినండి, అందరూ కూడా మరి వినాలి కదా. బాప్దాదా పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ భావన పెట్టుకుంటారు, ఆశను పెట్టుకుంటారు. తక్కువలో తక్కువ 6 నెలల్లో 6 నెలలు ఎప్పటికి పూర్తవుతాయి? బాబా అంటున్నారు తక్కువలో తక్కువ 6 నెలల్లో. 6 నెలలు ఎప్పటికి పూర్తవుతాయి? మేలో మై అంటే నేను అన్నది సమాప్తమైపోవాలి. అయినా కానీ తక్కువలో తక్కువ 6 నెలల్లోని బాప్దాదా మార్జిన్ ఇస్తారు. దీన్ని బాప్దాదా ముందు కూడా వినిపించారు, మరియు ముందు సీజన్లో కూడా మిమ్మల్ని మీరు జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి అన్న పనినిచ్చారు. సత్యుగి సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు, సంగమయుగి జీవన్ముక్తి స్థితి. బాబా అంటారు, ఏ రకమైన విఘ్నం, పరిస్థితులు, సాధనాలు కానీ నేను మరియు నాది, దేహాభిమానపు నేను నాది కానీ, సేవలో నేను నాది అన్నది కానీ, వీటన్నిటి ప్రభావం నుండి ముక్తులవ్వాలి. నేనైతే ముక్తిగా అవ్వాలనే కోరుకుంటాను. కానీ ఈ విఘ్నం వచ్చింది కదా, ఈ విషయమే చాలా పెద్దదైపోయింది కదా. చిన్న విషయం అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇది చాలా పెద్ద విషయం, ఇది చాలా పెద్ద పరీక్ష, పెద్ద విఘ్నం, పెద్ద పరిస్థితి అని ఇలా అనకూడదు కదా. నేను ఒకదాన్ని అయితే నేనైతే తయారైపోతాను, నేనైతే సంపన్నమైపోతాను, ఇవన్నిటి వల్ల నేను అవ్వలేకపోతున్నాను, ఇలా కాదు. ఎంత పెద్ద పరిస్థితి విఘ్నం వచ్చినా, సాధనాల ఆకర్షణ ఎదిరించినా అవి ఎదుర్కొంటాయి. ఈ విషయం ముందుగానే చెప్తున్నాం. అయినా కానీ తక్కువలో తక్కువ 6 నెలల్లో 75% ముక్తులుగా అవ్వగలరా? 6 నెలల్లో 75% మీరు అన్నిటి నుంచి ముక్తులుగా అవ్వగలరా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, అవ్వగలరా? బాప్దాదా 100% అని అనడం లేదు, 75%, ఇంకా 25% బాబా ఇస్తున్నారు టైం. అంటే 3 వంతులు చేరుకున్నప్పుడు చివరకు చేరుకుంటారు కదా. కనుక 6 నెలల్లో ముక్తులు అవ్వాలి. 1 నెల కూడా కాదు, 6 నెలలు ఇస్తున్నాం. సంవత్సరంలో సగభాగం. మరి ఈ తారీఖును ఫిక్స్ చేయగలరా? మీరే ఫిక్స్ చేయండి బాబా అని దాదీలు అన్నారు. మీరే ఫిక్స్ చేసేయండి బాబా అని దాదీలు అన్నారట. దాదీల ఆజ్ఞను పాటించాలి కదా. ఫలితం చూసి బాప్దాదా స్వతహాగానే ఆకర్షణలోకి వస్తారు. చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. 6 నెలల్లో 75% తయారవ్వాలి. 100% అని చెప్పడం లేదు, దాని కొరకు మరలా సమయం ఇస్తాం. దీనిలో ఎవరు రెడీగా అవ్వాలి? ఎవరు రెడీ కాదు, 6 నెలల్లో రెడీ అయిపోవాలి. ఇష్టమేనా అని అడుగుతున్నారు బాబా. ఎవరు రెడీ కాదు, 6 నెలల్లో రెడీ అయిపోండి. ఇష్టమేనా లేక ధైర్యం కాస్త తక్కువగా ఉందా చెప్పమంటున్నారు బాబా. ఏమవుతుందో తెలీదు అని అంటారా? సింహం కూడా వస్తుంది,
పిల్లి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. సింహం లాంటి పరిస్థితులు వస్తాయి, పిల్లి లాంటి పరిస్థితులు వస్తాయి కదా, అన్ని రకాలు వస్తాయి. కానీ సర్వశక్తివంతుడైన తండ్రి తోడులో, తండ్రి యొక్క ఛత్రఛాయలో ఉన్నట్లయితే, బాబా సర్వశక్తివంతుడైతే మనం ఎవరు? మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు 108 సార్లు నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, నేను విఘ్న వినాశక ఆత్మను, నేను శివశక్తిని అని చెప్పి ఈ స్వమానాలు ఎవరైతే ప్రతిరోజు అభ్యాసం చేస్తారో, అలవాటు చేసుకుంటారో కదా, ఆ పిల్లలకి పర్వతం లాంటి పరిస్థితి కూడా చిన్న దూది పింఛ అయిపోతుంది. ఇది మట్టుకి గ్యారెంటీ. మనసా వాచా కర్మణ పూర్తి నిశ్చయంతో, బాబా మీద ప్రేమతో కదా, తప్పదు కదా అని కాదు, ప్రేమపూర్వకంగా సత్యంగా నిశ్చయంగా ఎవరైతే స్వమానాన్ని అభ్యాసం చేస్తారో ఎలాంటి పరిస్థితులైనా సరే మనం ఎదుర్కోగలుగుతాం అన్నమాట. అందుకని మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మని అనుకోండి. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తులన్నీ మనలో నిండిపోతాయి. విఘ్నాలు కూడా వస్తాయి, పరిస్థితులు కూడా వస్తాయి, సాధనాలు కూడా ఎక్కువ అవుతాయి. కానీ సాధనాల ప్రభావం నుండి ముక్తులుగా ఉండాలి. ఇది ఇష్టమైతే చేతులు ఎత్తండి, టీవీని తిప్పండి, చేతులు బాగా పైకెత్తండి, కిందకి దించొద్దు, మంచి దృశ్యంగా అనిపిస్తుంది. అచ్చా, ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు బాబా. మేమైతే చావాల్సి వస్తుంది అని అనకండి, చావండి లేక బతకండి, కానీ తయారవ్వాల్సిందే. ఇలా మరణించడం అనేది మధురమైన మరణం. ఈ మరణంలో దుఃఖం ఉండదు. ఈ మరణించడం అనేది అనేకుల కళ్యాణం కొరకు మరణించడం కనుక ఈ మరణంలో మజా ఉంది, దుఃఖం ఉండదు, సుఖం ఉంటుంది. ఇది జరిగింది కదా, కనుక ఇలా అయిపోయింది అని ఇలా ఏ సాకులు చెప్పకూడదు. ఇలాంటి ఏ సాకులు సాకులు చెప్తారా? చెప్పండి, చెప్తారా? సాకులు చెప్పరు కదా. ఎగిరే కళ యొక్క ఆట ఆడండి, మరే ఆటను ఆడకండి. పడిపోయే కళలోకి వచ్చే ఆట, సాకులు చెప్పే ఆట, బలహీనత యొక్క ఆట, ఇవన్నీ సమాప్తం అయిపోవాలి. సరేనా? అందరి ముఖాలు కనిపించి ఉన్నాయి కదా, అందరి ముఖాలు వికసించే ఉన్నాయి. మరలా 6 నెలల తర్వాత కలుసుకోవడానికి వచ్చినప్పుడు ముఖం ఏ విధంగా ఉంటుందో అప్పుడు కూడా ఫోటో తీస్తారట. ఇప్పుడు ఫోటో తీస్తారు, అప్పుడు ఫోటో తీస్తారు, రెండు చూస్తారట. ఇప్పుడు మొహం ఎలా ఉంది, అప్పుడు మొహం ఎలా ఉంది అని. డబల్ విదేశీయులు వచ్చారు కనుక డబల్ ప్రతిజ్ఞ చేసే రోజు వచ్చింది. ఇతరులు ఎవరిని చూడకండి, శ్రీ ఫాదర్, శ్రీ బ్రహ్మ మదర్ అంటే తండ్రిని చూడండి, బ్రహ్మ తల్లిని చూడండి, అంటే బాప్దాదాల్ని ఫాలో చేయండి, ఇంకెవరిని ఫాలో చేయకండి అని చెప్తున్నారు బాబా. బాప్దాదాలు ఎప్పుడైతే ఫాలో చేస్తామో అప్పుడే మనం అయిపోతాం, నెంబర్ 1గా అయిపోతాం. ఇతరులు చేసినా చెయ్యకపోయినా అందరూ అయితే చేస్తారు కదా. బాబా అంటున్నారు, అయినా కూడా వారి పట్ల కూడా దయాభావన పెట్టుకోవాలి. బలహీనులకు శుభభావన బలాన్ని ఇవ్వాలి కదా, బలహీనతను చూడకూడదు. అటువంటి ఆత్మలకు మీ ధైర్యం అనే చేతినివ్వాలి, పైకి లేవనెత్తాలి. ధైర్యం అనే చేతిని సదా స్వయానికి మరియు ఇతరులకు ఇస్తూ ఉండాలి. ధైర్యమైన చెయ్యి చాలా శక్తిశాలి కదా. బాబా చెప్తున్నారు, ధైర్యమైన చెయ్యి ఏంటి, చాలా శక్తిశాలి. ధైర్యలక్ష్మి ఉందనుకోండి, ధైర్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. అంతేగాక బాప్దాదా యొక్క వరదానం కూడా ఇలా ఉంది. ఏంటి? ధైర్యం అనే 1 అడుగు పిల్లలదైతే బాబా సహాయం అనే 1000 అడుగులు లభిస్తుంది. బాబా ఏం చెప్తున్నారు వింటున్నారా బాగా అందరూ? ధైర్యం అనే 1 అడుగు పిల్లలు వేస్తే సహాయం అనే 1000 అడుగులు వేయడానికి బాబా ఎలా ఉంటారంట? సిద్ధంగా ఉంటానని చెప్తున్నారు బాబా. మరి రెడీయేనా? ఆ 1 అడుగు కూడా నేను వేయలేనంటారా? చెప్పండి మరి, అలా అంటారు కదా. బాబా అంటారు, ఎందుకంటే 1 అడుగు పిల్లలదైతే బాబా సహాయం అనే 1000 అడుగులు లభిస్తుందట. నిస్వార్థ పురుషార్థంలో ముందు నేను ఉండాలి. నిస్వార్థ పురుషార్థం, స్వార్థ పురుషార్థం కాదు, నిస్వార్థ పురుషార్థంలో ఎవరైతే ముందుగా బాధ్యతను తీసుకుంటారో వారే బ్రహ్మబాబా సమానం. బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా. చెప్పండి, బ్రహ్మబాబా పైన ఎంత ప్రేమ ఉంది? చెప్పేంత ఉందా?
చెప్పలేనంత ఉందా? నాకైతే చెప్పలేనంత ఉంది. కనుకనే బ్రహ్మకుమారీలు మరియు బ్రహ్మకుమారులుగా పిలువబడతారు కదా. క్షణంలో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు కదా. మరి ఇప్పుడు క్షణంలో స్వయాన్ని ముక్తులుగా చేసుకునే దానిపై అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి. మీ సంపూర్ణత యొక్క సమీపతియే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది. యజమానులు కదా, రాజులు కదా, స్వరాజ్య అధికారులేనా? అయితే ఆజ్ఞాపించండి, ఇది చెయ్యడం, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని రాజులు ఆజ్ఞాపిస్తారు కదా. ఆజ్ఞాపించండి అంతే. ఇప్పుడిప్పుడే చూడండి, మనసును ఆజ్ఞాపించండి. మనసు ముఖ్యమంత్రి కదా. కనుక ఓ రాజా, నీ మనసనే మంత్రిని క్షణంలో ఆజ్ఞాపించి అశరీరి విదేహీ స్థితిలో స్థితి చేయగలవా? ఒక్క క్షణంలో ఆజ్ఞాపించండి. 5 నిమిషాల డ్రిల్ చేయండి అంటున్నారు బాబా. అచ్చా, సదా లవలీనులైన లక్కీ ఆత్మలకు బాప్దాదా ద్వారా ప్రాప్తించిన సర్వప్రాప్తుల అనుభవి ఆత్మలకు స్వరాజ్య అధికారులుగా అయ్యి అధికారం ద్వారా స్వరాజ్యము చేసే శక్తిశాలి ఆత్మలకు సదా జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవి హయ్యెస్ట్ ఆత్మలకు భాగ్యవిధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యరేఖ ద్వారా లక్కీస్ట్లైన ఆత్మలకు సదా పవిత్రత దృష్టి వృత్తి ద్వారా స్వపరివర్తనను విశ్వ పరివర్తన చేసే హోలియెస్ట్ ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా అంటున్నారు డబల్ విదేశీ అతిథులతో కదా, అనగా ప్రోగ్రానికి వచ్చిన అతిథులతో బాబా మాట్లాడుతున్నారు. అందరూ మీ మధురమైన ఇంటికి, మధురమైన పరివారంలోకి వచ్చి చేరుకున్నారు కదా. మరి మధువనం ఏంటి? మన మధురమైన ఇల్లు కదా. అక్కడికి వెళ్ళామంటే అక్కడ ఉన్న రోజులు మనం ఏం చేస్తాం? మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాం. ఎంత చక్కని మధురమైన పరివారం, చాలా ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా. మీరు కూడా ఎంతటి ప్రియమైన వారిగా అయిపోయారు? అన్నిటికంటే ముందు పరమాత్మకు ప్రియమైన వారిగా అయ్యారు. అన్నిటికంటే ముందు ఎవరికి ప్రియమైన వారిగా అయ్యో? పరమాత్మకి ప్రియమైన వారిగా అయిపోయాం కదా. అయిపోయారా లేదా చెప్పండి. బాబా అంటున్నారు అయ్యారు కదా. అయిపోయారా లేక అవుతారా? చూడండి, మిమ్మల్ని అందరినీ చూసి అందరూ ఎంతగా సంతోషపడిపోతున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారు? ఎందుకంటే వీరందరూ ఈశ్వరీయ సందేశకులుగా అయ్యి ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తమైన ఆత్మలు అన్నది తెలుసు. 5 ఖండాలకు చెందిన వారు ఉన్నారు. మరి 5 ఖండాల్లో సందేశం చేరిపోతుంది, సహజం కదా. చాలా మంచిగా ప్లాన్ తయారు చేశారు. ఇందులో పరమాత్మ శక్తిని నింపి పరివారం యొక్క సహయోగాన్ని తీసుకుని ముందుకు పోతూ ఉండాలి. అందరి సంకల్పాలు బాప్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. చాలా మంచి మంచి సంకల్పాలు చేస్తున్నారు కదా, ప్లాన్ తయారు చేస్తున్నారు. మరి ప్లాన్ ప్రాక్టికల్లోకి తీసుకురావడంలో ధైర్యం మీది మరియు సహాయం ఎవరిది? బాబాది. బ్రాహ్మణ పరివారముది. కేవలం నిమిత్తాత్మలుగా అవ్వాలి అంతే. మరే ఇతర శ్రమ చేయాల్సిన అవసరం లేదు. నేను పరమాత్మ కార్యానికి నిమిత్తుణ్ణి. ఏ కార్యంలోకి వచ్చినా కానీ బాబా నేను పనిముట్టను, సేవ కొరకు తయారుగా ఉన్నాను, నేను పనిముట్టను, నడిపించేవారు వారికి వారే నడిపిస్తారు అన్న ఇటువంటి నిమిత్త భావం మీ ముఖంపై నిర్మాణం మరియు నిర్మాణముల భావాన్ని ప్రత్యక్షం చేస్తుంది కదా. మనం చెయ్యట్లేదు, ఎవరు చేస్తున్నారు? బాబా చేస్తున్నారు, బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు, బాబా తినిపిస్తున్నారు. ఎప్పుడూ కూడా ఇదే సంకల్పం ఉండాలి. చేయించేవాడు చేయిస్తున్నాడు, నేను కేవలం నిమిత్త మాత్రం. చేయించేవారు నిమిత్తంగా అయ్యి కార్యాన్ని చేయిస్తారు. మీరు మైకులు, బాబా మైట్ శక్తి కదా. బాబా ఎవరు? శక్తి, బ్యాక్ బోన్, మన వెన్నుముక. బాబా లేనిదే మనం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేం. కనుక సహజమైపోతుంది కదా. నా శక్తి ఎవరు? బాబా అనుకుంటే ప్రతిదీ సహజమైపోతుంది. కనుక నిమిత్తంగా అయ్యి
స్మృతిలో హాజరైపోండి. అంతే. మీ ముఖ వైఖరి, మీ రూపం స్వతహాగానే సేవకు నిమిత్తంగా అయిపోతాయి. కేవలం మాటల ద్వారానే సేవ చేయరు, కానీ పిక్చర్స్ ద్వారా కూడా మీ ఆంతరిక సంతోషం ముఖం ద్వారా కనిపిస్తుంది కదా. మన మనసు యొక్క సంతోషం ముఖం ద్వారా ఏమవ్వాలి? ప్రత్యక్షం అవ్వాలి. దీన్నే అలౌకికత అని అంటారు. ఇప్పుడు అలౌకికమైన వారిగా అయిపోయారు కదా. లౌకికమైతే సమాప్తమైపోయింది కదా. నేను ఆత్మను, ఇది అలౌకికం. నేను ఫలానాను, ఇది లౌకికం. మరి మీరెవరు? లౌకికమా అలౌకికమా? అలౌకికులా లేక లౌకికులా? అలౌకికులు కదా. మంచిది. బాప్దాదా మరియు పరివారం ముందుకు చేరుకున్నారు. ఇందులో చాలా మంచి ధైర్యం పెట్టాలి. చూడండి, కోట్లలో కొద్దిమందిగా మీరే వెలువడ్డారు కదా. కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమంది. మరి భగవంతుడి మెళ్ళో హారంగా అయ్యామంటే ఎంత అదృష్టవంతులం మనం. ఏరి కోరి భగవంతుడు ఏం చేశాడు? మనల్ని ఎన్నుకున్నాడు, తన మాలలో ముత్యాలుగా చేసుకున్నారు. మరి మనంత భాగ్యవంతులు ఇంకెవరైనా ఉంటారా? బాబా అంటున్నారు, ఎందుకంటే బాప్దాదా మరియు పరివారం ముందుకు చేరుకున్నారు. ఇందులో చాలా మంచి ధైర్యాన్ని పెట్టారు. చూడండి, కోట్లలో కొద్ది మందిగా మీరే వెలువడ్డారు కదా. గ్రూప్ ఎంత మంచిది. వారిలో నుండి ఎంతమంది వచ్చారు కనుక కోట్లలో కొద్ది మందే వెలువడ్డారు కదా. మంచిది. బాప్దాదాకు గ్రూప్ అంటే ఇష్టం. వీళ్లను చూడండి ఎంతగా సంతోషిస్తున్నారో. మీకంటే కూడా వీరు ఇంకా ఎక్కువగా సంతోషిస్తున్నారు. ఎందుకంటే సేవా రిటర్న్ ఎదురుగా చూసుకుని సంతోషపడిపోతున్నారు కదా. కష్టానికి తగిన ఫలం లభించింది కదా. కష్టానికి తగిన ఫలం లభిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అచ్చా, ఇప్పుడైతే బాలికల నుండి యజమానులుగా అయ్యారు. బాలకులు మాస్టర్లు, పిల్లలను మాస్టర్లను ఎల్లప్పుడూ అంటూ ఉంటారు కదా. ఇప్పుడు బాలకుల నుండి ఏమవుతున్నారు? యజమానులుగా అవుతున్నారు కదా అంటున్నారు బాబా. అచ్చా, వరదానము సఫలం చేసే విధి ద్వారా సఫలత యొక్క వరదానమును ప్రాప్తి చేసుకునే వరదాని మూర్తి భవ. సంగమ యుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా ఉంది. సఫలం చెయ్యండి మరియు సఫలతను పొందండి అన్న వరదానం కూడా ఉంది. సఫలం చేయడం బీజం మరియు సఫలత ఏంటి? ఫలం. ఒకవేళ బీజం మంచిదన్నట్లయితే ఫలం లభించకుండా ఉండడం అన్నది జరగజాలదు. కనుక సమయం, సంకల్పాలు, సంపద అన్నిటినీ సఫలం చెయ్యండి అని ఇతరులకు ఎలా చెప్తారో అలా మీ సర్వ ఖజానాల లిస్ట్ నుండి ఏ ఖజానా సఫలమైంది మరియు ఏ ఖజానా వ్యర్థమైంది అన్నదాన్ని పరిశీలించుకోండి. సఫలం చేస్తూ ఉన్నట్లయితే సర్వ ఖజానాలతో సంపన్న వరదాని మూర్తులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను పరమాత్మ అవార్డును పొందేందుకు వ్యర్థము మరియు నెగిటివ్లో అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు బాబా. పరమాత్మ నుండి అవార్డు పొందాలి అంటే వ్యర్థం నెగిటివ్ని ఏం చేయండి? అవాయిడ్ చేసేయండి, పంపించేయండి, సమాప్తం చేసేయండి. అప్పుడే పరమాత్మ నుండి మనకి అవార్డు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, థ్యాంక్ యూ బాబా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం. నేను వరదాని మూర్తి ఆత్మను. నేను ఆత్మను వరదాని మూర్తిని అనుకున్నా, లేకపోతే వరదాని మూర్తిని అనుకున్నా పర్వాలేదు. నేను ఆత్మను వరదాని మూర్తిని అనుకోండి కదా. అందరికీ కూడా ఏం చేయాలి? బాబా నుండి మనం తీసుకుని అనేక ఆత్మలకి ఇస్తూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.